ఈసారి ఎన్నికల్లో సినీ తారల సందడి ఎక్కువగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో నటీనటులు ఎన్నికల బరిలో నిలవగా మరికొన్ని రాష్ట్రాల్లో కొందరి తరపున ప్రచారాలు నిర్వహిస్తున్నారు. కాగా చిరుత హీరోయిన్ నేహా శర్మ తన తండ్రి కోసం కాంగ్రెస్ తరపున ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ హీరో వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మీరు మొన్న ఎన్నికల్లో తుమ్మల గారికి ఎంత మెజారిటీ ఇచ్చి గెలిపించారు. ఈ రోజు ఈ ఎన్నికల్లో మే 13వ తారీఖున వచ్చే ఎన్నికల్లో అందరూ వెళ్ళి ఓటేసి హస్తం గుర్తుకి ఓటేసి అలానే భారీ మెజారిటీ ఇస్తారని మేము ఆశిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మీరు వెళ్ళడమే కాదు, కార్యకర్తల్లాగా మనం ఎట్లయినా వెళ్తాము, కానీ మీరు వెళ్ళడమే కాదు మీతో పాటు ఒక 10 మందికి చెప్పాలి మనకి కాంగ్రెస్ ఎందుకు మంచిది, మనకి రఘురామ్ రెడ్డి గారు ఎందుకు మంచోళ్ళు అనేది. నా ఉద్దేశంలో మనకున్న ఇప్పుడు క్యాండిడేట్స్ లో అభ్యర్థుల్లో రఘురామ్ రెడ్డి గారు మీకు అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ నడుస్తోంది. ఓవైపు భానుడి బగబగలు రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కానీ ఈసారి ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీలను మండే ఎండలను సైతం లెక్క చేయకుండా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. పోటీలో నిలబడిన నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న పద్ధతులను అనుసరిస్తున్నారు. ఓటర్ల మనసును గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి కోసం ఆశ్రిత ప్రచారం చేస్తున్నారు. ఆయన ఇచ్చిన ప్రామిసెస్ ని యాక్షన్ తో చేసి చూపిస్తారని నాకు పూర్తి నమ్మకం. అందుకే ఆ నమ్మకంతో మే 13వ తారీఖు హస్తం గుర్తుకి కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేసి మన రఘురామరెడ్డి గారిని ఢిల్లీకి పంపిద్దాం. థ్యాంక్ యూ. ఈసారి ఖమ్మం లోక్సభ స్థానం మీద ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఈ స్థానంపై తీవ్ర స్థాయిలో పోటీ ఉంది. ఓవైపు బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి తాండ్రా వినోద్రావు పోటీ చేస్తున్నారు. అలాగే ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హీరో విక్టరీ వెంకటేష్ల వియ్యంకుడు రామసహాయం రఘురామరెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. అయితే రఘురామరెడ్డి కోసం వెంకటేష్ ప్రచారం చేస్తున్నారని టాక్ వినిపించింది. కానీ వెంకీకి బదులుగా ఆయన పెద్ద కూతురు ఆశ్రిత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.